ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడ, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. తండ్రి, నీ వాక్యమును మాకు ప్రతిదినము అనుగ్రహిస్తున్న నీ కృపకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నాతోనూ మాతోనూ మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయమును అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. ఈ హేతువు చేత పరలోకమునందున భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. అపోస్తలుడైన పౌలు తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తుకు ముందుగా మోకరించి తన హృదయమును కుమ్మరించుకున్న రీతిగా మనకు సెలవిస్తున్న మాటలను మనం ఇక్కడ చూడగలము. ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించినాడు. మనము పరలోక కుటుంబములో ఆయనతో పాటు యుగ యుగములు జీవించుటకు, మన పేర్లు కూడా అక్కడ లిఖించబడుటకు ప్రభు మనలను ప్రేమించిన విధానాన్ని ఇక్కడ మనం చూడగలము. మనము పరలోకమందున్న ఆశీర్వాదం, ఈ భూమిలో ఉన్న ఆశీర్వాదములను సంపాదించుకొనుటకై దేవుని యొక్క కార్యములను మన జీవితంలో అనుభవించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీవు నేను ఒకానొకప్పుడు దేవునికి దూరముగా ఉన్నాము. తండ్రి మనలను ప్రేమించినాడు. అందుకే తన కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకమునకు పంపించినాడు. నశించుచున్న వారిని వెదకి రక్షించి వారిని ఆయన యొక్క రాజ్యములోకి చేర్చుట కొరకై ప్రభు ఈ లోకమునకు మానవ స్వరూపములో యేసు ప్రభుగా దిగి వచ్చినాడు. ఆయన ఈ లోకమునకు వచ్చి నశించిపోయిన నిన్ను నన్ను వెతికినాడు. మనము చిక్కుకొని ఉన్న ఆ ముళ్ళ పొదలో నుండి బయటకు తీసినాడు. మన చుట్టూ తోడేళ్ళ నుండి మనం సంరక్షించినాడు. దేవుని యొక్క వాక్యమును మనకి ఇచ్చి మన అంతరంగమును ఆయన స్థిరపరిచినాడు. అంతరంగంలో దేవుని యొక్క కార్యములతో నింపుకొని ఆయన వైపు చూసి నడిచేదానికి మనకు సహాయము చేసినాడు. ఆ ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క కృపను మన జీవితంలో సంపాదించుకున్న వారిగా ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నించవలసిన వారిగా ఉన్నాం. అల్పకాలపు పాప భోగముల కోసము పరిగెత్తే వారిగా కాకుండా శాశ్వతమైన దేవుని కృపను సంపాదించుకొనుటకు నీవు నేను ఆయనలో నిలిచి ఉండుటకు, ఆయనకు సమీపముగా ఉండుటకు ప్రయత్నించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. మన యొక్క విశ్వాసము, మన యొక్క నిరీక్షణ ఆయనలో వేరు తన్నుకొని మనము చిగురించే వారిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. అనేకులు బయటకు విశ్వాసులను చెప్పుకుంటారు. వారి యొక్క హృదయంలో దేవునికి ఎంతో దూరముగా ఉంటారు. అలాంటి జీవితము కాదు ప్రభు ఎదురు చూసేది. నీ హృదయంలో దేవుని యొక్క కార్యములో నిలిచి ఉండాలి. ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన జీవితమును నీవు కలిగి ఉండాలి. నీలో ఆ విశ్వాసము, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కనికరము వేరు తన్నుకొని అది చిగురించి మొలకెత్తి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలమున దేవుని ప్రేమను, ఆయన నిన్ను ప్రేమించిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ నీ హృదయం ఆయనకు సమర్పించుకుంటున్నావా? ఆయన నా కోసము చేసిన మేలైన కార్యము, నా అంతరంగంలో ఆయన నివసించాలని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడన్నది జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు ముందుగా నీవు ఎలాగున్నావో పరీక్షించుకోగలుగుతున్నావా? ఆయనకి ఇష్టమైన జీవితంను జీవిస్తున్నావా అని నిన్ను నీవు
ప్రశ్నించుకునే సమయం ఇది. ఆయన కలువరి సిలువలో నా కోసమే బలి అయినాడు, నన్ను విమోచించడం కోసమే తన ప్రాణమును అర్పించినాడని గ్రహించుకోగలుగుచున్నావా? లేక ఇంకా దేవునికి దూరముగా జీవిస్తూ ఇంకా సమయం ఉన్నదిలే నా హృదయానికి దేవునికి అప్పగించుకునే దానికన్నా మనస్సును కలిగి ఉంటున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. నీ అంతరంగంలో ఆయనను స్వీకరించేదానికి, ఆయన ప్రేమను కలిగి ఉండుటకు, నీ హృదయం అంతటితో నీవు ఆయనను వెతుకుటకు, నీ తలంపులు, నీ ఆలోచనలు అన్నిటిలో ప్రభు నివసించుటకు నిన్ను నీవు యోగ్యునిగా చేసుకొని, ఆయన అనుగ్రహించే జ్ఞానమును సంపాదించుకుంటూ, ఆయన ఇచ్చే కృపను సంపాదించుకుంటూ, సంపూర్ణమైన కృపచేత నింపబడిన వ్యక్తిగా అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ప్రతిదినము మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన స్వరమును విని, ఆయన ముందు మోకరించి, ఆయన అనుగ్రహించే కృపను సంపాదించుకొనుటకు ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాలంలో మాకు అనుగ్రహించిన ఈ తరుణంను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, దేవా, నీవు మమ్మల్ని ఎంతగా ప్రేమించినావో అని జ్ఞాపకం చేసుకుంటూ, నీ ప్రేమను కలువరి సిలువలో మా కోసం ధారపోసినావని మేము గుర్తు చేసుకుంటున్నాయన. మా హృదయము నీ యొక్క వాక్యము చేత నింపుకొని, నీ యందు విశ్వాసముతో నీ ప్రేమను కలిగిన వారిగా జీవించుటకును, ఇతరులకు ఆ ప్రేమను పంచిపెట్టుటకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.